హాయ్ హలో మిత్రులారా, ఎలా ఉన్నారు? నేను మీ సుబ్బు. మరి ఈరోజు మన మైవి3 ఎండి గారు వారి యొక్క వెల్కమ్ వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాలు మనతో చర్చించారు. ఆ విషయాల్ని మీ అందరికీ కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ ఈ వీడియోని చేయడం జరిగింది. ఈ వీడియో చేయడానికి నాకు సహకరించిన మద్రాస్ మైవి3 గ్రూప్కు చెందిన శ్రీ జి ఆనంద్ గారికి మరి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. నా వీడియోని మీరందరూ చూస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు, కామెంట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మరి అదేవిధంగా మీ డౌన్లైన్లో ఉండేటువంటి మన మైవి3 కుటుంబ సభ్యులకు కూడా నా యొక్క వీడియోను షేర్ చేయండి, లైక్ చేయమనండి, కామెంట్ చేయమనండి, నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మిత్రులారా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మైవి3 కుటుంబ సభ్యులకు నమస్కారం. మన కంపెనీలో చాలా రకాలైన ఇన్కమ్ ప్లాన్స్ ఉన్నా సరే, ఉన్న దాంట్లో చాలా బెస్ట్ ప్లాన్ ఏది అని అడిగితే అది రీపర్చేజ్ ఇన్కమ్ ప్లాన్. మన స్టోర్లు తమిళనాడు మొత్తం ఫుల్గా ఉన్నాయి, సౌత్ ఇండియాలో కూడా ఉన్నాయి అని చుట్టుపక్కల మనం డెవలప్ చేస్తున్నాము. దాదాపుగా మన కంపెనీలో 1000 స్టోర్లకు పైగా ఉన్నాయి. ఇంకా చాలా స్టోర్లను మనం డెవలప్ చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆ స్టోర్ల దగ్గరకు కొత్తగా జాయిన్ అయిన నెంబర్ వెళ్ళినప్పుడు అక్కడ ప్రొడక్టులను చూసి దాంట్లో అతనికి నచ్చిన హెల్త్ కేర్ కానీ, ఉమెన్స్ కేర్ కానీ, కిచెన్ కేర్ కానీ, పర్సనల్ కేర్ కానీ ఏదైనా ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేసినట్లయితే అతను ఎంత బిల్లు చేస్తున్నాడో ఆ బిల్లు టోటల్ అమౌంట్లో అతనికి 4.5% ఆ వ్యక్తికే తిరిగి వస్తుంది. ఆయన వ్యాలెట్లో ఆ యొక్క అమౌంట్ అనేది జమ అవుతుంది. ఎన్ని వస్తువులు అతను కొనాలన్నా అది ఆయన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎన్ని రూపాయలు కొనాలనే విషయం కూడా ఆయన యొక్క స్వయిష్టమే. ఆయన ఏ వస్తువు కొనాలో, ఏం చేయాలో అన్నది కూడా ఆయన ఇష్టమే. మొత్తం బిల్లులో అతనికి 4.5% క్యాష్ బ్యాక్ అనేది అతని వ్యాలెట్లో జమ అవుతుంది. అది కాకుండా ఆ ప్రోడక్ట్ అతను ఉపయోగించిన తర్వాత ఆ ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్ ఆయనకి నచ్చిందనుకోండి, ఆయన మనసుకు నచ్చి ఓకే అనిపిస్తే అతను వారికి తెలిసిన వాళ్ళకి రిఫర్ చేసి కొత్త ఓఎం మెంబర్ని చేర్పించి అతను కూడా వారితో ఒక పర్చేస్ చేయించినప్పుడు అతనికి 1.5% ఇన్కమ్ అనేది వస్తుంది. ఆయన ఎప్పుడు పర్చేస్ చేస్తున్నారో, అతను వెళ్ళి ఏమి కొంటున్నాడో, అతను ఎప్పుడు పర్చేస్ చేసిన 1.5 ఇన్కమ్ అనేది మనకి వస్తూనే ఉంటుంది. మనం ఎంతమందిని అయితే రిఫర్ చేస్తున్నామో అంతమంది పర్చేస్ చేసినప్పుడు మనకి 1.5 ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. రిఫర్ చేసి తీసుకోవాలా లేదా అనేది వారిష్టమే. అది రిఫర్ చేసి తీసుకోవాలనేది కూడా వారిష్టమే. రిఫర్ చేయాలా లేదా అనే విషయం కూడా వారిష్టమే. మనం రిఫర్ చేస్తే వాళ్ళు కొన్నారనుకోండి, అది మనకి డైరెక్ట్గా ఇన్కమ్ కింద లెక్కే కదా. మనం చెప్పకపోయినా ఎవరో ఒకరు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వేస్తారు కదా. వాళ్ళు ఎవరో చెప్పే బదులు మనమే ముందు చెప్పచ్చు కదా. నచ్చిన వాళ్ళని జాయిన్ అవ్వమనండి, నచ్చిన వస్తువులను కొనుక్కోమనండి, దాంట్లో మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. మనం రిఫర్ చేసి పర్చేస్ చేసి మనకి 1.5% ఇంకా మనకి వస్తుంది. వాళ్ళు ఎవరైనా రిఫర్ చేసి వాళ్ళ సమక్షంలో పర్చేస్ చేస్తే మనకి 0.5 ఇన్కమ్ వస్తుంది. వారి క్రింద కొత్త వాళ్ళు పర్చేస్ చేస్తే మనకి 2.5 ఇన్కమ్ అనేది వస్తుంది. 3వ లెవెల్ నుంచి 12వ లెవెల్ వరకు 0.25% మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. మన డైరెక్ట్ బిల్లింగ్ అమౌంట్ 4.5%. ఫస్ట్ లెవెల్ నుంచి 12th లెవెల్ వరకు మనకి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. మనం ఏమన్నా స్టోర్ పెట్టుకోవాలా? అక్కర్లేదు కదా. స్టోర్ పెట్టుకున్నటువంటి వారికి సపరేట్గా ఇన్కమ్ ప్లాన్ ఉంటుంది. మనం ఓఎం జాయిన్ అయ్యి మన క్రింద వారు కూడా మన ప్రొడక్టులు కొన్నప్పుడు ఆ యొక్క వాల్యూమ్ ఎంతవరకు వెళ్తుందో చూడండి. చినుకు కలిస్తేనే కదా దారవుతుంది. ఆ దార కలిస్తేనే కదా
నది అవుతుంది. నది కలిస్తేనే కదా సముద్రం అవుతుంది. అదేవిధంగా మన కుటుంబ సభ్యులు పర్చేస్ చేసే కొలది మన ఇన్కమ్ అనేది అదే విధంగా వృద్ధి అవుతుంది మిత్రులారా. కరెక్ట్గా మనం వర్కౌట్ చేసి చూపామంటే ఒక చిన్న మూమెంట్లో మనం ఒక 10 మందిని రిఫర్ చేసామనుకోండి, వారు ఇంకొక 10 మందిని రిఫర్ చేస్తే వాల్యూమ్ అనేది ఎంత వృద్ధి అవుతుందో మీరే చూడండి. ఈ రిఫర్ చేయాలనే విషయం మీ యొక్క సొంత విషయమే, కంపల్సరీ కాదు. మనం ఎంత వర్క్ చేస్తే మన యొక్క టీము అంత పెద్దగా తయారవుతుంది. వారు ఏదైనా ప్రోడక్ట్లు పర్చేస్ చేసినప్పుడు వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కాకుండా టీం తయారు చేసిన మనకు కూడా బెనిఫిట్ అనేది వస్తుంది. వాళ్ళు ఎప్పుడు పర్చేస్ చేసినా మనకి అమౌంట్ అనేది వస్తూనే ఉంటుంది. ఇది మనకు ఒక మంచి అవకాశమే కదా. మీరు మన స్టోర్లో దొరికేటువంటి ప్రోడక్ట్లను వాడి చూడండి. ఈ బెనిఫిట్స్ అన్నీ స్వయంగా పరిశీలించండి. ఆ బెనిఫిట్స్ మీరు పొందండి. నిజంగా బాగుందని మీరు ఫీల్ అయ్యి ఉంటే మిగతా వారికి కూడా మీరు షేర్ చేయండి. అది వారి ఇష్టం అనుకోండి, వారు జాయిన్ అవుతారు. ఒకవేళ మీరు చెప్పకపోయినా ఎవరో ఒకరు చెప్తే వారు ఏదో రకంగా జాయిన్ అవుతారు. ఒకవేళ మనమే చెప్పుకుంటే వారు మన క్రిందే జాయిన్ అవుతారు కదా. ఆ బెనిఫిట్స్ మనమే తీసుకుంటాం కదా. ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేయకండి. ఇటువంటి మంచి అవకాశాలు మన కంపెనీలో ఉన్నాయి. వాడాలా, యూజ్ చేయాలా అనే విషయం మీ చేతిలోనే ఉంటుంది. ఈ విషయాన్ని మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి మన సక్సెస్ అనేది ఉంటుంది. ఇది చాలా మంచి అవకాశం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి మనం ఇచ్చాము. మీ క్రింద ఉండేటువంటి కస్టమర్ని ఫ్రీ ఐడితో రెడీ చేయండి. ఫ్రీ ఐడి మీరు వేసి ఫ్రీ ఐడి ద్వారా మీరు మీ కింద వారు డెవలప్ అయితే మీకు రెగ్యులర్గా ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. అందువలన కంపెనీ మీకు ఇచ్చిన అవకాశాన్ని దానిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విషయం మీ చేతుల్లోనే ఉంది. అది మీరే నిర్ణయించుకోవాలి. మీ ఇష్ట ప్రకారమే మీరు చేసుకుంటారు. కంపెనీ ఖచ్చితంగా చేయాలని దిశ నిర్దేశాన్ని నిర్దేశించట్లేదు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. మనకి సమయం చిక్కినప్పుడల్లా నూతన ఐడి వేయడానికి కృషి చేయండి. మనం జీవితంలో గెలవాలి అనే దృక్పథంతో పనిచేయడం వల్ల మనం స్టార్ట్ చేస్తే అదే మన జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఒక సభ్యుడు మీకు దగ్గరలో ఉన్న స్టోర్ని సందర్శించి అక్కడ నచ్చిన ప్రోడక్ట్ను వాడి చూడమనండి. ఆ బెనిఫిట్లు వారు పొందితే వారిని మిగతా వారికి షేర్ చేయమనండి. మనందరం కలిసి పనిచేద్దాం. 2026లోగా మన కంపెనీని ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీగా చేస్తున్నాం అని మనం చెప్తున్నప్పుడు అది విన్న చాలామంది ఎగతాళిగా అనుకుంటున్నారు, అనుకోవచ్చు కూడా. మన కంపెనీలో ఏం జరుగుతుందనే విషయం వారికి తెలియక ఎగతాళిగా మనల్ని చూడవచ్చు. కానీ రియల్గా పొటెన్షియల్ ఏంటంటే ఈ రోజుల్లో ప్రపంచంలో అందరికీ మానవ వనరులే కావాలి. అలాంటి మానవ వనరులు మన కంపెనీలో సమృద్ధిగా ఉన్నాయి. అందరూ కలిసి టీం వర్క్గా పనిచేద్దాం. పనిచేసాము అంటే ఖచ్చితంగా మనం అనుకున్నది నెరవేర్చుకుంటాం. మంచివాళ్ళ లక్ష్యం ఎప్పుడు గెలిచేదే నిత్యం. ధన్యవాదాలు మిత్రులారా. నమస్కారం. మరి మనకి మైవిత్రి ఎండి గారు చెప్పినటువంటి విషయాలన్నీ మీ అందరితో నేను పంచుకున్నానని భావిస్తున్నాను. నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.